మీడియా మిత్రులకి నమస్కారం. నేను మీడియా ముఖంగా శ్రీమతి రోజా గారు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రపు మంత్రి వారికి మీడియా ముఖంగా తెలియజేయాలనుకుంటున్నాను. రోజా గారు, మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి మీద అవి పూర్తిగా మేము మా యొక్క మహిళా విభాగం నుంచి ఖండిస్తున్నాం. మీరు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి దయచేసి మాట్లాడొద్దు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎలా అంటే దిక్సూచిగా నిలబడినటువంటి ప్రభుత్వం మీది. అటువంటి మీరు భారతదేశంలోనే ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజలకి ఒక నిస్వార్థంగా సేవ చేయాలని వచ్చినటువంటి నాయకుడి మీద మీ యొక్క వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. దయచేసి మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి. ఇందు మూలంగా రోజా గారు మీకు తెలియజేయాలనుకుంటున్నాను, రాబో రోజుల్లో మీ నగిరి ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదొకటి మీరు గుర్తుంచుకోండి. మీరు దయచేసి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడకండి, ఎందుకంటే అర్హత మీకు లేదు. మీ యొక్క ప్రభుత్వం ఏ ఒక్క మహిళకి కూడా అన్యాయం జరిగితే వెంటనే స్పందించిన దాఖలాలు లేవు. వాళ్ళకి సరైన శిక్ష విధించినటువంటి దారిలో మీ ప్రభుత్వం నడవలేదు. ఒక మహిళగా మీరు వాటి మీద స్పందించండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్స్లో మీరు అసెంబ్లీలో కూర్చోబోయేది లేదు. మీరు ఎటువంటి యాత్రలు చేసినా, పాదయాత్రలు చేసినా నగరి ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు. తిరిగి అదే జబర్దస్తులు చేసుకునే పరిస్థితికి మీరు రాబోతున్నారు. దయచేసి మీ పరిస్థితి ఏంటో మీరు తెలుసుకుని ఒక గొప్ప నాయకుడి గురించి మాట్లాడండి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎటువంటి వ్యాఖ్యలైనా చేస్తే వీర మహిళలం మిమ్మల్ని తరిమి కొడతాం, గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా మళ్ళీ చెప్తున్నాను, రోజా గారు, మీ నోరు అదుపులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యాఖ్యలు చేయండి, గౌరవించండి. జై జనసేన, జై హింద్.